అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ట్రైటీ టెక్నాలజీస్. మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. అండ్ మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ, క్వెరీస్ ఉన్నా కానీ కమెంట్ చేయండి. అండ్ మీకు ఏ ఫీడ్బ్యాక్స్ ఉన్నా కానీ కమెంట్ చేయండి, సో దట్ మేము మీకు రిప్లై బ్యాక్ చేయడానికి ట్రై చేస్తుంటాం. ఓకే, సో ఈరోజు వచ్చేసి మనము క్యూబర్నెటీస్ సినారియో 3 చూద్దాము. ఓకే, సో వీ హ్యావ్ ఆల్రెడీ డన్ 2 సినారియోస్. ఓకే, సో ఈరోజు వచ్చేసి మనము a third scenario, and we are going to see how Kubernetes logs can be checked and how మనము Kubernetes pods క్రియేట్ చేసినప్పుడు ఈవెంట్స్ ఎలా క్రియేట్ అయితే ఆ ఈవెంట్స్ని ఎలా చెక్ చేయాలనేది చూద్దాం ఈరోజు. ఓకే, సో ఐఎమ్ ఇన్ టు మై Kubernetes. సో నా లైనక్స్ బాక్స్లో ఉన్నాను నేను. Kubernetes, ఐ విల్ చెక్ ది వర్జన్ ఫస్ట్. ఓకే, kubectl version hyphen short. ఓకే, సో దిస్ ఈజ్ మై Kubernetes వర్జన్. క్లయింట్ వర్జన్ వచ్చేసి ఇది అండ్ సర్వర్ వర్జన్ వచ్చేసి 1.17 IKS అని చూపిస్తుంది. ఓకే, సో ఐ హావ్ హోస్టెడ్ మై Kubernetes ఆన్ ది IBM క్లస్టర్. ఓకే, సో IBM క్లస్టర్ పైన ఉంది ఇది. ఓకే, సో ఇట్ ఈస్ అ ఫ్రీ దిస్ వన్. ఓకే, సో మీకు IBM క్లౌడ్కి వెళ్ళేసి మీరు ఒకసారి మీ అకౌంట్ క్రియేట్ చేసుకోండి అండ్ Kubernetes లాంచ్ చేస్తే మీకు 30 days ఫ్రీ సింగిల్ నోడ్ వర్జన్ వస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ IKS ఈజ్ నథింగ్ బట్ IBM cluster, IBM Kubernetes service. Okay, so I'll get the kubectl get nodes అంటాను. ఓకే, సో యూ కెన్ సీ వాట్ ఆల్ ద నోడ్స్ వీ హ్యావ్. సింగిల్ నోడ్ వస్తుంది బికాజ్ ఇట్స్ అ ఫ్రీ వర్జన్. ఓకే, సో నేను ఫ్రీ వర్జన్ యూజ్ చేస్తున్నాను కాబట్టి దే విల్ గివ్ ఓన్లీ సింగిల్ నోడ్ Kubernetes. ఓకే, సో దిస్ ఈజ్ మై సింగిల్ నోడ్. ఓకే, సో kubectl get nodes. Okay, so this is my node andi. So ఇది నా node and this is the version where my node is running on. Okay, and also kubectl cluster hyphen info అంటే నాకు మొత్తం cluster info వచ్చేస్తుంది. Okay, so this is what the cluster. So this is my master is running on. Okay, సో మీకు ఇక్కడ చూసినట్టయితే cloud.ibm.com అని క్లియర్గా చూపిస్తుంది. ఓకే, సో నా బాక్స్ వచ్చేసి IBM క్లౌడ్లో డిప్లాయ్ చేశానని చెప్పాను కదా. సో దట్ ఈస్ ద రీజన్ వై ఇట్ ఈస్ షోయింగ్ ఇట్ యాజ్ ది IBM క్లౌడ్. ఓకే, సో ఈవెన్ ఐ కెన్ చెక్ హెల్మ్ వర్జన్. ఓకే, మనం హెల్మ్ అంటే ఏంటో చూద్దామని తర్వాత అనుకున్నాం కదా. సో ఐ విల్ షో దాట్ ఆల్సో. సో హెల్మ్ వర్జన్ ఇది. ఓకే, సో ఇట్ ఈస్ రన్నింగ్ ఆన్ హెల్మ్ వర్జన్ 3.2.4. ఓకే, so this is the version which my Kubernetes is running on. Okay, so first మీరు అది చెక్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే, సో దట్ మీకు ఏదైనా కానీ డిఫరెన్సెస్ వస్తే ఓకే, సో యూ కెన్ అప్గ్రేడ్ ఆర్ డిగ్రేడ్ యువర్ Kubernetes version and you can work on that with respect to your application. ఓకే, సో ఇప్పుడు జనరల్గా మనం ఒక డిప్లాయ్మెంట్ని క్రియేట్ చేద్దామండి. kubectl create deployment. ఓకే, ఎనీ లాగర్ దిస్ థింగ్ చేసుకుందాం. ఓకే, లాగర్ ఇమేజ్. ఓకే, సో ఇమేజ్ ఈక్వల్ టు, సో ఇది నేను ఐ గాట్ దిస్ ఫ్రమ్ గూగుల్. ఓకే, సో ర్యాండమ్ లాగర్ అనేసి. ఓకే, సో ఓకే kubectl get pods. ఓకే, ఎర్రర్ ఇమేజ్ అంటుంది, ఎర్రర్ ఇమేజ్ పుల్ అంటుంది, ఎందుకంటే ఐ హావ్ గివెన్ ది రాంగ్ నేమ్ ఇక్కడ. ఓకే, సో వాట్ ఐ విల్ డూ, kubectl ఫస్ట్ ఐ విల్ డిలీట్ దీస్ డిప్లాయ్మెంట్స్. random logger and not found. Okay, kubectl get deployments. Okay, so I'm into sh, so it is not giving my comments. Okay, okay, so ఈ రెండు నేను డిలీట్ చేసేస్తాను. ఓకే, సో లాగర్ అండ్ ర్యాండమ్. ఓకే, సో ఐ హావ్ డిలీటెడ్ ఆల్ ది, ఐ హావ్ క్లీన్డ్ అప్. సో నెక్స్ట్ నేను మళ్ళీ ఈ డిప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తాను. ఓకే, సో మిస్టేక్స్ రావడం చాలా మంచిది, సో దట్ వీ కెన్ know what is happening. Okay, so now I have created my deployment. Okay, so kubectl get deployment. ఓకే, సో లాగర్ అనేది ఒక డిప్లాయ్మెంట్ మనం క్రియేట్ చేసేసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు నేను kubectl get pods అంటాను. ఓకే, so that we can see how many pods are running on my deployment. Okay, pods, sorry. Okay, only one pod is running, so నేను దీన్ని స్కేల్ అప్ చేస్తాను. kubectl
scale my deployment logger, okay, and I'll say replicas equal to 3. Okay, spelling mistake. Replicas equal to 3. Okay, so yeah, it got created, and I'll say kubectl get pods. Okay, so it has created 3 pods. Okay, so manaki 3 pods unnai. Ippudu we have scaled up the what we say the deployment. Okay, so మీరు స్కేల్ అప్ ఇది చూడాలనుకుంటే మనం ఆల్రెడీ ఒక వీడియో చేసాం దానిపైన, అండ్ ఆల్సో వీ హ్యావ్ డన్ సినారియో రూలింగ్ అప్డేట్స్ ఎట్లా చేస్తాం అనేది. ఓకే, సో యా, సో నెక్స్ట్ వచ్చేసి ఐ హ్యావ్ టోల్డ్ యూ వీ ఆర్ గోనా సీ ది ఈవెంట్స్. ఓకే, సో ఇఫ్ ఐ సే kubectl గెట్ ఈవెంట్స్, ఓకే, అన్ని ఈవెంట్స్ మనకి ఏమేమి చేసామో అనేది మొత్తం ఈవెంట్స్ చూపిస్తుంది చూడండి. ఓకే, సో ఇక్కడ లాస్ట్లో చూస్తే మాత్రం మనకి డిప్లాయ్మెంట్ స్లాష్ ర్యాండమ్ అనేది మనకి స్కేల్ అప్ అయింది అనేది చూపిస్తుంది. ఓకే, బికాజ్ వీ హ్యావ్ స్కేల్డ్ ఇట్ అప్ విత్ ద రెప్లికా. ఓకే, సో ఈ విధంగా మనము ఈవెంట్స్ చెక్ చేసుకోవచ్చు. లేదు నేను పర్టికులర్ ఈవెంట్ని చెక్ చేయాలి లైక్ ఆన్ అ పర్టికులర్ నేమ్ స్పేస్ అన్నాం అనుకోండి, సో వీ కెన్ డూ దట్ యూజింగ్ ది హైఫన్ నేమ్ స్పేస్. ఓకే, నేమ్ స్పేస్. ఓకే, నేను ఇప్పుడు క్యూబ్ హైఫన్ సిస్టమ్ అంట. ఓకే, సో క్యూబ్ హైఫన్ సిస్టమ్ అనే నేమ్ స్పేస్ జనరల్గా మనకి ఎవరికైనా క్రియేట్ అయిపోతుంది డిఫాల్ట్గా నేమ్ స్పేసెస్లో. ఓకే, kubectl గెట్ నేమ్ స్పేస్ అని అనుకోండి. ఓకే, యూ కెన్ సీ ఆల్ దీస్ ఆర్ ది default namespaces which are got created when we have created the cluster. ఓకే, సో ఇక్కడ చూసినట్టయితే ఓకే మనం అన్ని ఈవెంట్స్ చెక్ చేయొచ్చు. ఓకే, ఈ వార్నింగ్ చూసినామా, ఓకే, ఫెయిల్డ్ క్రియేట్ పాడ్ శాండ్ బాక్స్ అన్నది. ఓకే, సో సంథింగ్ వెంట్ రాంగ్ అండ్ ఇట్ గాట్ ఫెయిల్డ్, లైక్ విపిఎన్ క్రియేట్ చేయలేకపోయిందని చూపిస్తుంది. ఓకే, సో మీరు ఈవెంట్స్ చూసి కూడా మీరు ట్రబుల్ షూట్ చేయొచ్చండి, సో దట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ దిస్ థింగ్ అనేసి. ఓకే, సో లేదు నేను పర్టికులర్ ఆబ్జెక్ట్తో ఫైండ్ చేయాలి ఈ ఈవెంట్ని, నాకు చాలా లైక్ ఇప్పుడు మనం ఈవెంట్స్ చెక్ చేస్తే ఓకే, సో వీ హ్యావ్ గాట్ సో మెనీ థింగ్స్ ఆన్ ద అవుట్పుట్ రైట్. సో లేదు నేను సపరేట్గా ఒక ఆబ్జెక్ట్ని మాత్రమే క్వెరీ చేయాలనుకోండి. ఓకే, దాట్ ఆల్సో వీ కెన్ డూ యూజింగ్ దిస్ kubectl గెట్ ఈవెంట్. సో హైఫన్ fi ఫీల్డ్ క్రియేటర్ ఫీల్డ్ సెలెక్టర్. ఓకే, సో ఫీల్డ్ సెలెక్టర్లో నేను ఇన్వాల్వ్డ్ ఆబ్జెక్ట్ అంట. ఓకే, సో ఐ వాంట్ టు సెర్చ్ విత్ దిస్ ఆబ్జెక్ట్. ఓకే, సో ఈ ఆబ్జెక్ట్ నేమ్ వచ్చేసి ఆబ్జెక్ట్ డాట్ నేమ్ వచ్చేసి ఓకే మనం ఏమిచ్చాము లాగర్ అని ఇచ్చాము. ఓకే, సో వాట్ ఈస్ ద డిప్లాయ్మెంట్ నేమ్, kubectl get deployment. ఓకే, మన డిప్లాయ్మెంట్ నేమ్ వచ్చేసి లాగర్. ఓకే, సో ఇట్ ఈస్ కరెక్ట్. సో kubectl get event hyphen field hyphen selector involved object dot name equal to logger. Okay, ఏమంటుంది ఫీల్డ్ లేబుల్ నాట్ సపోర్టెడ్ ఇన్వాల్వ్డ్ ఆబ్జెక్ట్ డాట్. ఓకే, ఓకే, ఇన్వాల్వ్డ్ ఆబ్జెక్ట్ డాట్ నేమ్ ఈక్వల్ టు లాగర్. ఓకే, ఇక్కడ మీరు చూసినట్టయితే ఓకే, సో ఇట్ ఈస్ సేయింగ్ దట్ ఓకే ఈవెంట్స్ మీరు ఏం చేస్తాం మనము ఆబ్జెక్ట్ లాగర్ని మాత్రమే ఫిల్టర్ చేస్తున్నాం ఇక్కడ. ఓకే, సో ఈ సేమ్ అవుట్పుట్ మనం ఎక్కడ చూడొచ్చు అంటే kubectl డిస్క్రైబ్ డిప్లాయ్మెంట్ లాగర్. ఓకే, సో ఈ డిప్లాయ్మెంట్లోకి వెళ్ళి చెక్ చేసే అవసరం లేకుండా మనము డైరెక్ట్గా చూస్తున్నాం అనమాట ఇక్కడ ఫిల్టర్ చేసి. ఓకే, సో ఇక్కడ చూసినట్టయితే మీకు సేమ్ ఇన్ఫో ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఓకే, స్కేల్డ్ అప్ అనేసి. ఓకే, సో ద సేమ్ థింగ్ ఓకే వీ హ్యావ్ సీన్ హియర్. ఓకే, స్కేల్డ్ అప్ రెప్లికా సెట్ లాగర్ టు 1 3. ఓకే, సో 1 3 రైట్. సో ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఇన్ టు ఇట్ అండ్ డిస్క్రైబ్ చేసే బదులు వీ కెన్
డైరెక్ట్లీ ఫెచ్ విత్ ద లేబుల్డ్ ఆబ్జెక్ట్. ఓకే, లేబుల్డ్ ఆబ్జెక్ట్తో మనము డైరెక్ట్గా దాన్ని ఫెచ్ చేసి చెక్ చేయొచ్చు. ఓకే, సో దిస్ ఈస్ ద వన్ అదర్ స్టెప్ వేర్ యూ కెన్ ట్రబుల్ షూట్ యువర్ డిప్లాయ్మెంట్స్. ఓకే, మీరు ఈవెంట్స్ చెక్ చేసి ఎక్కడ మీకు ఫెయిల్ అవుతుందో అనేది మీరు ఈజీగా చెక్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనం అనుకున్నట్టు లైక్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ఆర్ లాక్స్. ఓకే, సో లాక్స్ ఎలా చెక్ చేస్తామంటే ఇప్పుడు నేను kubectl లాగ్స్. ఓకే, సో మీరు ఎప్పుడైనా చెక్ చేయాలనుకుంటే డిప్లాయ్మెంట్కైనా పాడ్కైనా లాగ్స్ అని కొట్టి deployment/logger. ఓకే, సో ఇది మొత్తం నా లాగ్స్ మొత్తం చూపిస్తుంది చూడండి. ఓకే, సో వాట్ హ్యాస్ హ్యాపెండ్. ఓకే, సో ఎర్రర్ చూపిస్తుంది, సంథింగ్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ దిస్ ఎగ్జిక్యూషన్ అండ్ ఫస్ట్ లూప్ కంప్లీటెడ్. ఓకే, వేరియబుల్ నాట్ ఇన్ యూజ్. ఓకే, సో ఈ విధంగా మనము లాగ్స్ మొత్తం చెక్ చేయొచ్చు ఆ పర్టిక్యులర్ డిప్లాయ్మెంట్కి ఏమైందనే మొత్తం మనము చెక్ చేయొచ్చు యూజింగ్ దిస్ కమాండ్. ఓకే, సో kubectl లాగ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఆర్ఎల్స్ నేను ఇప్పుడు kubectl లాగ్స్ ఓకే -selector. ఓకే, మన యాప్ వచ్చేసి లాగర్. ఓకే, సో ఈ విధంగా కూడా చెక్ చేయొచ్చు. ఓకే, సో మీరు పర్టికులర్ సెలెక్టర్ని యూజ్ చేసి కూడా మనము మొత్తము లాగ్స్ని చెక్ చేయొచ్చు. ఓకే, దిస్ ఈజ్ అనదర్ కమాండ్ వేర్ యూ కెన్ యూజ్. ఓకే, సో మీరు పర్టికులర్ లాగ్ మీరు పర్టికులర్ పాడ్కి కూడా చెక్ చేయాలనుకున్నారు అనుకోండి, సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో మనం జనరల్గా డిప్లాయ్మెంట్ చెక్ చేస్తాము. ఓకే, డిప్లాయ్మెంట్స్లో ఈవెంట్స్ చెక్ చేస్తాము. ఇఫ్ ఈవెంట్స్ ఆర్ ప్రాపర్ దెన్ ఇట్ విల్ క్రియేట్ పాడ్స్, రైట్? సో పాడ్స్ అన్నీ కరెక్ట్గా రన్ అవుతున్నాయా లేదా చూసుకుంటాం. ఓకే, ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్, ఓకే, మనం ఏం చేస్తాం మళ్ళీ లైక్ విల్ సి kubectl describe pods. ఓకే, సో మీరు describe pods. ఓకే, సారీ, kubectl describe pods. ఓకే, సో మళ్ళీ మనం ఇక్కడ ఈవెంట్స్ చెక్ చేస్తాం అనమాట kubectl. ఓకే, ఓకే, సో ఇక్కడ మళ్ళీ మీరు ఇక్కడ ఈవెంట్స్ ఏమేమి ఉన్నాయో చెక్ చేస్తాం మనం జనరల్గా. ఓకే, సో ఫస్ట్ ఈ ఈవెంట్స్లో మనకు అన్ని సక్సెస్ఫుల్గా కనిపిస్తున్నాయి ఇక్కడ. ఓకే, బట్ మీకు ఎర్రర్ కనిపించింది అనుకోండి, ఓకే, యూ నీడ్ టు ట్రబుల్ షూట్ దట్, రైట్? సో ఇక్కడ మనకి ఏమీ ఎర్రర్ కనిపించట్లేదు, క్రియేటెడ్ కంటైనర్ అంటుంది, స్టార్టెడ్ కంటైనర్ అంటుంది. ఓకే, బట్ ఇఫ్ యూ హ్యావ్ సీన్ సమ్ ఎర్రర్, ఓకే, అప్పుడు మనం ఏం చేస్తాం జనరల్గా kubectl లాగ్స్. ఓకే, ఆ పర్టికులర్ పాడ్ని చెక్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ చూడండి. ఓకే, సో ఇన్ ద సేమ్ వే మనకి ఏదైనా ఇష్యూ వచ్చింది అనుకోండి, ఈ లాగ్లో మనకి చూపించేస్తుంది అది. ఓకే, వాట్ వెంట్ రాంగ్ అనేది. ఓకే, బట్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ కమాండ్స్ మనము చెక్ చేసేది. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనం లాగర్ అనేది పర్టికులర్ పాడ్ని చేస్తాం కాబట్టి. ఓకే, సో ఇట్ ఈస్ షోయింగ్ ఇన్ దిస్ వే. లేదంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు kubectl ఓకే గెట్ పాడ్స్. ఓకే, సో మనము kubectl ఎడిట్ డిప్లాయ్మెంట్లో మనము లాగర్ ఇచ్చాము. ఓకే, సో మనం దీన్ని ఎడిట్ చేసామనుకోండి, ఓకే, ఈ డిప్లాయ్మెంట్ని. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇమేజ్ని చేంజ్ చేద్దాం. ఓకే, ఇమేజ్. ఓకే, సో ఇమేజ్ నేమ్ తప్పిద్దాం. ఓకే, సో వాట్ ఐ విల్ డూ ఇస్ ఇమేజ్ నేమ్ తప్పిస్తాను. ఓకే, ఓకే, ఐ హావ్ ఎడిటెడ్ మై డిప్లాయ్మెంట్. ఓకే, సో విల్ సి kubectl గెట్ పాడ్స్. ఓకే, సో నేను ఇప్పుడు ఏం చేస్తుంది ఈ డిప్లాయ్మెంట్. ఓకే, ఇంకో దీన్ని క్రియేట్ చేద్దామని ట్రై చేస్తుంది ఇమేజ్ని. ఓకే, సో ఇట్ ఈస్ థింకింగ్ ఇట్ ఈస్ అ అప్గ్రేడ్. ఓకే, ఇమేజ్ అప్గ్రేడ్ చేద్దాం అనుకుంటుంది. ఓకే, సో వాట్ హ్యాపెండ్, ఇట్ ఈస్ థ్రోయింగ్ ది ఎర్రర్ ఇమేజ్ ఫుల్ ఎర్రర్ వచ్చింది మనకు. ఓకే, సో ఇప్పుడు మనం ఈవెంట్స్లో చెక్ చేసామనుకోండి, డిస్క్రైబ్ పాడ్. ఓకే, సో ఇక్కడ చూడండి. ఓకే, ఈవెంట్స్లో ఏం చూపిస్తుంది మనకి, ఓకే, పుల్లింగ్ ఇమేజ్
fail to pull image. Okay, because ఈ fail to resolve because image does not exist. Okay, full access denied, repository does not exist or may require authorization అంటుంది. ఓకే, సో రిపాజిటరీ డస్ నాట్ ఎగ్జిస్ట్ అంటే మనకు అసలు ఆ ఇమేజే లేదని చూపిస్తుంది అనమాట. ఓకే, సో దిస్ ఈస్ ద మెథడ్ యూ చెక్. ఓకే, దిస్ ఈస్ ద మెథడ్ యూ ట్రబుల్ షూట్ జనరల్గా. ఓకే, సో ఓకే, సో మీకు లాగ్స్లో క్లియర్గా చూపిస్తుంది చూడండి. ఎర్రర్ ఫ్రమ్ సర్వర్, బ్యాడ్ రిక్వెస్ట్, కంటైనర్ ఇన్ పాడ్ ఈజ్ వెయిటింగ్ టు స్టార్ట్, ఇమేజ్ కాంట్ బి పుల్డ్. ఓకే, సో ఎందుకంటే ఆ ఇమేజ్ లేదు కాబట్టి ఇట్ ఈస్ సేయింగ్ ఇమేజ్ కాంట్ బి పుల్డ్ అంటుంది. ఓకే, సో నేను మళ్ళీ kubectl ఎడిట్ డిప్లాయ్మెంట్ లాగర్. ఓకే, నా ఇమేజ్కి వెళ్ళి అండ్ వాట్ ఐ విల్ డూ, ఐ విల్ మేక్ ఇట్ రైట్. ఓకే, నౌ kubectl get paths. ఓకే, సో అది వెళ్ళిపోయింది. ఓకే, సో ఇట్ ఈస్ రన్నింగ్ యాజ్ యూజువల్. ఓకే, సో ఇలా మీరు ట్రబుల్ షూట్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టెప్. మీ క్యూబర్నెటిస్లో మీకు ఏ ఇష్యూస్ వచ్చినా కానీ ఫస్ట్ వీ విల్ చెక్ ఈవెంట్స్. ఆ ఈవెంట్స్ త్రూ లాగ్స్ చెక్ చేస్తాము అండ్ ఫ్రమ్ లాగ్స్ ఇఫ్ ఇట్ ఈస్ సేయింగ్ మీ మన పర్సిస్టెంట్ వాల్యూమ్ క్లెయిమ్స్ క్రియేట్ అవ్వట్లేదు, లేకపోతే పర్సిస్టెంట్ వాల్యూమ్ క్రియేట్ అవ్వట్లేదు అంటే ఆ విధంగా మీరు మళ్ళీ పర్సిస్టెంట్ వాల్యూమ్ క్లెయిమ్కి వెళ్ళి డిస్క్రైబ్ చేయండి, మళ్ళీ ఈవెంట్స్ చెక్ చేయండి. అక్కడి నుంచి ఎక్కడ రూట్ అది చూపిస్తుందో ఆ రూట్కి వెళ్ళి మీరు ఇష్యూని రిజాల్వ్ చేయొచ్చు. ఓకే, సో దిస్ ఈస్ ద మెయిన్ థింగ్ హ్యాపెన్స్ ఇన్ ద రియల్ టైమ్ హౌ వీ ట్రబుల్ షూట్ అనేది. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ నౌ. సో కీప్ వాచింగ్ అవర్ సినారియోస్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు comment your feedback. Sorry. Okay, so thank you very much. Thank you for watching this videos. Please stay tuned.